పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకు మీ అందరికీ ఆహ్వానము పలుకుతున్నాను. ఈనాడు సామాన్య 24వ ఆదివారమును మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ సామాన్య 24వ ఆదివారములో సువిశేష వాక్యమును చదువుకుందాం. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 31వ వచనము నుండి చదువుకుందాం. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేట తెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను పక్కకు తీసుకుని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, చీపో సైతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి సన్నివేశమును గురించి బోధిస్తూ ఉంది. ఈనాటి వాక్యము చూస్తే 3 ముఖ్య విషయములు మనము నేర్చుకోవచ్చు. ఇక సువిశేష పఠనముతో పాటుగా ఈనాటి 2వ పఠనములో మనము యాకోబు గారి పత్రికను గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం. యాకోబు గారి పత్రికలో యాకోబు గారు రాస్తున్నటువంటి మాటలు కూడా ఒక్కసారి చదువుకుందాం. యాకోబు గారు తాను రాసినటువంటి లెక్కలో 2వ అధ్యాయములో 14-15 వాక్యాలు చదువుకుందాం. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో అతని చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్చక దేవుడు మిమ్ము దీవించుగాక. చల్లగా జీవించుచు హాయిగా భుజింపుడని మీలో ఎవడైనా పడికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులు నడపబడినచో క్రియలు లేని విశ్వాసం నిర్జీవమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనము ధ్యానము చేసుకోవలసినటువంటి వాక్యాంశములో మొదటిగా ఈ మాటను మనము ధ్యానము చేసుకుందాం. క్రియలు లేని విశ్వాసం నిర్జీవమే అంటున్నాడు. నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా కూడా, దేవుని యందు పూర్తి నమ్మకము విశ్వాసము నాకున్నది, నేను క్రైస్తవ బిడ్డను, జ్ఞాన స్నానము పొందుకున్న బిడ్డను, దేవుని నమ్ముకున్న బిడ్డను అని నీవు నోటితో చెప్పుచు నీ క్రియలు, నీ నడత, నీ జీవన విధానము అలా ఉండనప్పుడు, దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా దైవాజ్ఞల ప్రకారము నీవు జీవించనప్పుడు నీ విశ్వాసం వలన ప్రయోజనం ఏమిటి? నీ జ్ఞానస్నానం వలన ఉపయోగం ఏమిటి అని ఈరోజు యాకోబు గారు తాను రాస్తున్నటువంటి లేఖలో చాలా చక్కగా అంటున్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, కేవలము విశ్వాసము, జ్ఞానస్నానము సరిపోదు.
మన నడత, మన క్రియలు, మన పనులు, మన జీవన విధానము కూడా వాటిని నిరూపించాలి. ఒక రోజట ఒక వ్యక్తిని కొందరు దొంగలు తెల్లవారుజామున పట్టుకొని కొట్టి ఆయన దగ్గర ఉన్నదంట లాక్కొని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారట. రోడ్డు పక్కన పడి ఉండి ఆయన దెబ్బలతోనూ మూలుగుతోనూ అంతా పోగొట్టుకున్నాడు. దెబ్బలు కొట్టారు. ఆ దెబ్బల గాయాల వలన మూలుగుతూ రోడ్డు పక్కన పడి ఉండి ఎవరైనా వస్తారేమో ఆ రోడ్డునని ఎదురు చూస్తున్నారట. ఈలోపుగా ఒక పెద్ద ఆవిడ చర్చికి, దేవాలయానికి, ఆదివారం రోజు కావటం వలన దేవాలయానికి బయలుదేరి అటుగా వెళుతూ ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి అలికిడి విన్నాడో ఆయన కేకలు పెడుతూ అరుస్తూ కాపాడండి కాపాడండి అని మూలుగుతూ ఉన్నాడట. ఈ అరుపులు విని ఆమె అటువైపుగా వెళ్ళి, ఏంటి ఇక్కడ పడి ఉన్నావు, ఏమైంది అంటే, ఇలా నన్ను దొంగలు కొట్టి పడవేశారు అని చెప్తే, అయ్యో పాపం, అయ్యో ఎలా, జాగ్రత్తగా ఉండాలి కదయ్యా నువ్వు అని చెప్పి, నాకు టైం అవుతుంది, పని ఉంది, నేను వెళ్ళాలయ్యా అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. అయ్యో వచ్చిన ఒక్క ఆవిడ కూడా ఏమీ చేయలేదని ఆయన బాధపడుతూ ఉన్నాడట. కొద్దిసేపటికి ఇంకొక ఆయన వస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన వస్తుంటే, ఆహా ఇంకొక ఆయన వస్తున్నాడు కాపాడుతాడని, కాపాడండి కాపాడండి అంటే మళ్ళీ కేకలు వేస్తున్నాడట. ఆ పెద్ద ఆయన మూలుగుతూ ఉన్నాడు. ఆ మూలుగుడు విని అటువైపుగా వెళ్ళినటువంటి ఇతను, ఏంటయ్యా ఏం జరిగిందంటే, ఇలా దొంగలు నన్ను కొట్టి నా దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళిపోయారు, దెబ్బలు తగిని బాగా ఇబ్బందిగా ఉంది, నన్ను మా ఇంటి వరకైనా తీసుకెళ్ళండి అయ్యా అంటే, లేదు లేదు నాకు ఇప్పుడు టైం లేదు, చర్చికి పూజకి వెళ్ళాలి, పూజ టైం అయింది, చర్చికి వెళ్ళాలి, ప్రార్థన టైం అయింది, నేను వెళ్ళాలి, త్వరగా ఆలస్యం అవుతుంది, నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొద్దిసేపటికి ఒక యువకుడు వస్తూ ఉన్నాడట. ఒక యువకుడు వస్తూ ఉంటే అలాగే అరుపులు వినపడి ఆ యువకుడు కూడా అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా జరిగింది అని చెప్పగానే, నాకు టైం అవుతుంది, నేను చర్చికి వెళ్ళాలి, నీ కోసం చర్చిలో ప్రార్థన చేస్తాలి అని చెప్పి తాను కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరికి ఒక పాప సండే స్కూల్కి వెళుతూ తన బ్యాగ్లో వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్, ఇంకా బైబిల్, అదే విధముగా తుడుచుకోవటానికి కొంచెం చిన్నపాటి టవలు, ఇవన్నీ వాళ్ళ మమ్మీ పెట్టి పంపిస్తే అన్ని తీసుకొని చక్కగా నడుచుకుంటూ సండే స్కూల్కి మాస్కు వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత అలాగే సండే స్కూల్ కూడా చూసుకుని రావాలని పాప వస్తూ ఉంది. ఇలా ఈ పెద్ద ఆయన కేకలు పెడుతూ అరుస్తూ ఉండటం చూచి ఆ పాప అటువైపుగా వెళ్ళింది. వెళ్ళి, ఏమైంది తాత అనంటే, ఇట్లా నన్ను కొట్టి పడేశారమ్మా, బాగా నొప్పిగా ఉంది, నాకు దాహముగా ఉంది, ఒళ్ళంతా వణికిపోతుంది, నన్ను ఎవరు కూడా కాపాడట్లేదు, కనీసం మా ఇంటి వరకైనా నన్ను తీసుకెళ్ళమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ పాప తన బ్యాగ్ తీసి బ్యాగ్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ను ఓపెన్ చేసి వాటర్ ఇచ్చింది, మంచినీళ్ళు తాగమని చెప్పింది. మంచినీళ్లు తాగాడు. తరువాత తన దగ్గర ఉన్నటువంటి ఆ టవలు, చిన్నపాటి టవలు ఉంటే ఆ టవలు తీసి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రక్తము కారుతున్నటువంటి ప్లేస్లంటే కూడా తుడిచి శుభ్రం చేసింది ఆ పాప. తర్వాత తన దగ్గర ఉన్న స్నాక్స్ తీసి తిను తాత అని పెట్టింది. తిని, అమ్మా ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉందమ్మా అంటే, రా తాత మీ ఇంటి దగ్గర నేను దించుతానని చెప్పి కాసేపు తాతతో ముచ్చట్లు ఆడుకుంటా అలా ఇంటి వరకు వెళ్ళి కాసేపు కూర్చొని ఆయన దిగనంపి అప్పుడు తర్వాత తాను ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినటువంటి తనని చూచి తల్లి అడుగుతూ ఉందంట, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది ఈరోజు, ఎక్కడికి వెళ్ళావు, నీవు చర్చిలో కూడా కనిపించలేదు, నాకు సండే స్కూల్ అయిపోయిందా, ఎందుకు ఇంత లేట్ అయిందంటే, అమ్మా ఈరోజు ప్రాక్టికల్స్ జరిగాయమ్మా,
ప్రతిరోజు సండే స్కూల్లో దేవాలయంలో చెప్పే విషయాలు ఈరోజు నాకు ప్రాక్టికల్స్ జరిగాయి. ఏం ప్రాక్టికల్స్ అంటే, ఇలా జరిగింది అమ్మ, నేను నేర్చుకున్నది దేవాలయంలో నేర్చుకున్నది, నా సండే స్కూల్లో నేర్చుకున్నది, ఈ బైబిల్ నుండి నేను నేర్చుకున్నది ఈరోజు ఇలా తాతకి ఇలా చేశానమ్మా అంటే తల్లి మెచ్చుకొని దీవించి ఆశీర్వదించిందట. మంచి పని చేసావమ్మా అని మెచ్చుకున్నదట. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఆ పాప చేసినటువంటి ఆ మంచి పనిని ఒక్కసారి చూడండి. ఆ పాప కంటే ముందు వెళ్ళిన ముగ్గురు కూడా దేవాలయానికే వెళుతున్నారు. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగానే ఉంటున్నారు. ఒకరు అయ్యో పాపం అని చెప్పి వెళుతున్నారు. అయ్యో పాపం అంటే ఆయనకి ఏదైనా మంచి జరిగిద్దా? నువ్వు జాలి పడితే మంచి జరిగిద్దా, ఉపయోగపడిద్దా? అయ్యో పాపమనే కాదు అనాల్సింది. రాయ్యా నే సహాయం చేస్తా అని వెళ్ళాలా. ఒకరు టైం అవుతుంది ప్రార్థనకు అంటున్నారు, ఇంకొకరు నీ కోసం ప్రార్థన చేస్తాలే అంటున్నారు. యాకోబు గారు ఏమంటున్నారో చెప్పనా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు గారు అంటున్నటువంటి మాట, కూడుగుడ్డల కొరకు నీ సోదరుడు ఎవరైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్చక దేవుడు మిమ్ము దీవించునుగాక. నీవు చల్లగా హాయిగా సంతోషముగా జీవింపుడని చెబితే సరిపోతుందా అని యాకోబు గారు అంటూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఒకడు ఆకలి అవుతుంది అని నీ దగ్గరకు వస్తే పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చాలి. దాహం అవుతుంది అంటే గుక్కడి నీళ్ళిచ్చి దాహము తీర్చాలి తప్ప, ఆకలైన వాడికి, దాహమని వచ్చిన వాడికి నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీకేం కాదు, నువ్వు బాగుండు, సంతోషంగా ఉండు అని పంపిస్తామా అని యాకోబు గారు అంటున్నాడు. దెబ్బలు తగిలాయని మూలుగుతున్నటువంటి అతనికి సహాయం చేయటానికి వెళ్ళక నాకు ప్రార్థనకు టైం అవుతుంది. ప్రార్థనకు వెళ్ళేది ఎందుకు? బైబిల్ నేర్చుకునేది ఎందుకు? దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేసేది ఎందుకు? మంచి జీవితము జీవించటానికి, ఇతరులకు ఉపయోగపడే జీవితము జీవించటానికే కదా. అలా జీవించినప్పుడు దేవుని మీద మనము పెట్టుకున్న నమ్మకం ఎందుకు? దేవుని బిడ్డలమని చెప్పుకోవడం ఎందుకు? నాకు దేవునిపై విశ్వాసం ఉన్నదని చెప్పుకోవడం ఎందుకు? నేను జ్ఞానస్నానము తీసుకున్నానని చెప్పుకోవడం ఎందుకు? చాలా మంది జ్ఞానస్నానం వచ్చేసింది, నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది అనుకుంటారు. నీ బ్యాప్టిజం ఒక్కటి నిన్ను కాపాడుతుందా? నీ జ్ఞానస్నానం ఒక్కటి నీకు రక్షణనిస్తుందా? జ్ఞానస్నానము తీసుకుంటే రక్షించబడతావా? దేవుని యందు విశ్వాసం ఉంటేనే రక్షించబడతావా? నీ క్రియలు, నీ చేతలు, నీ నడత, నీ జీవన విధానం యేసయ్యకు చెందినదిగా ఉండనప్పుడు, యేసువలే నీవు జీవించినప్పుడు, యేసువలే పనులకు ఉపయోగపడే జీవితము నీవు జీవించినప్పుడు, యేసువలే మంచి జీవితము జీవించినప్పుడు నీ విశ్వాసము నిన్ను కాపాడుతుందా? నీ జ్ఞానస్నానము నిన్ను కాపాడుతుందా? నీ బ్యాప్టిజం నిన్ను కాపాడుతుందా? ఆలోచన చేయి బిడ్డ, ఆలోచన చేయి. అందుకే యేసయ్య చాలా చక్కగా అంటారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యమును చేరడు, కానీ ఎవడైతే నా మాటలు విని ఆలకించి దాని ప్రకారము జీవిస్తారో వారు పరలోక రాజ్యమును చేరతారంటారు. మాటలు విని వదిలేయమని చెప్పట్లా, మాటలు విని విశ్వాసం ఉంటే సరిపోయిద్దని చెప్పట్లా, నా మాటలు నమ్మి నా యందు జ్ఞానస్నానము పొందుకుంటే సరిపోయిద్ది, బ్యాప్టిజం పొందుకుంటే సరిపోయిద్దని చెప్పట్లా. నా మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యమును చేరతారంటున్నాడు. మరి ప్రభుని మాట ప్రకారం జీవించడం అంటే దేవుని ప్రేమించడం, తోటి వారిని ప్రేమించడం. అందుకేనేమో యోహాను రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో చాలా చక్కగా యోహాను గారు ఒక మాట అంటూ ఉన్నాడు, ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనొచ్చు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమించినచో తాను చూడని దేవుడిని అతని ప్రేమింపలేడు. చాలా చక్కగా అంటున్నారండి. ఎవడైనా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుచు తోటి వారిని ప్రేమించినప్పుడు ఆయన అబద్ధమాడుతున్నట్లు. బిడ్డా, నువ్వు అబద్ధమాడుతున్నావు, నీవు అసత్యవాదివి. కళ్ళ ముందు కనిపించే తోటి వానికి చేయి అందించలేనప్పుడు, కళ్ళ ముందు కనిపించే తోటి వాడితో నీవు మంచిగా మాట్లాడలేనప్పుడు, కళ్ళ ముందు కనిపించేటటువంటి తోటి వారికి నీ చేయి అందించి సాయం చేయలేనప్పుడు, ఆపదలో ఉన్న వాడిని ఆదుకోలేనప్పుడు కనపడనటువంటి దేవుడిని నేను ప్రేమిస్తున్నానని ఎలా చెబుతావు? దేవుడు ఎక్కడో ఉండడండి, నీ తోటి వారిలోనే ఉంటాడు. వారికి సాయం చేస్తే దేవునికి చేసినట్లే, వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే. అదే ప్రభు అంటారు కదా, ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి నీవు ఒక్కడు మంచి నీళ్ళు ఇచ్చినా అది నాకు ఇచ్చినట్లే, పట్టెడు అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్లే.
ఏమి సహాయము చేసినా అది నాకు చేసినట్లే అంటున్నారు కదా. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప విషయము, నీ విశ్వాసము, నీ బ్యాప్టిజం ఒక్కటే నిన్ను రక్షించదు, దేవుడు మెచ్చడు. విశ్వాసము, బ్యాప్టిజము రెండు కూడా నీ చేతలలో చూపించబడాల. దేవుని వాక్యానుసారము నీవు మంచి జీవితము జీవించి దేవుడు మెచ్చే విధముగా నీవు జీవించినప్పుడే నీకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది. నీవు నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డవు కాగలుగుతావు, నిజమైనటువంటి క్రీస్తుని అనుసరించేటటువంటి బిడ్డవు కాగలుగుతావు. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవులారా, ఈనాటి వాక్యానుసారము మనము జీవించటానికి ప్రయత్నము చేద్దాం. క్రియలు లేని విశ్వాసము నిర్జీవం అంటున్నటువంటి యాకోబు గారు నేర్పినటువంటి మాటను గుర్తుపెట్టుకొని నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా, నిజమైనటువంటి జ్ఞానస్నానము బాప్తిస్మ పొందినటువంటి బిడ్డలుగా దేవుని మాటలు విని ఆలకించి ఆ మాట ప్రకారం మంచి జీవితము జీవితం, అందరితో మంచిగా ఉందాం, అందరినీ ప్రేమగా పలకరిద్దాం, ఆపదలో ఉన్న వాడికి చేయి అందించి సాయము చేయటానికి ప్రయత్నము చేద్దాం. అటువంటి శక్తిని మనం ప్రార్థిస్తూ ఈనాటి సువిశేషములో ప్రభువు నేర్పిస్తున్నటువంటి ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. సువిశేష వాక్యములో ప్రభు అంటున్నటువంటి మాట మార్కు శుభవార్త 8వ అధ్యాయము 32వ వచనములో, యేసు ప్రభువు ఎప్పుడైతే మనుష్య కుమారుడనైనటువంటి నేను బాధలు అనుభవించి, శ్రమలు అనుభవించి, మరణశిక్ష విధించబడి అధికారులతో చంపబడతాను అని ప్రభువు చెబుతూ ఉంటే, జరగబోయే విషయాలను ముందుగానే శిష్యులకు తెలియజేస్తూ ఉంటే, వెంటనే పేతురు ప్రభుని పక్కకు తీసుకుపోయి 32వ వచనంలో ఒక మాట అంటున్నాడండి. అంతటా పేతురు ఆయనను పక్కకు తీసుకుని పోయి, అట్లు పలకరాదు అని వారింపసాగను. నువ్వు చావడానికి వీలు లేదు, నీకు మరణశిక్ష విధించబడడానికి వీలు లేదు, నీవు చనిపోవడానికి వీలు లేదు, నీవు పెద్ద అధికారి అవుతావని, పెద్ద రాజు అవుతావని, గొప్పగా మమ్మల్ని కాపాడుతావని మేము ఎదురు చూస్తూ ఉన్నాం, నీకు అలా జరగటానికి వీలు లేదు అంటూ ఉంటే 33వ వచనంలో ప్రభు అంటున్నాడు, చేపో సాతాను, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు అంటున్నాడు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు. నేను వచ్చింది దేవుని చిత్తము నెరవేర్చడానికి, దేవుని చిత్తానుసారము జీవించి నా ప్రాణములు పణముగా పెట్టి రక్తము చెందించి మనవ లోకాన్ని కాపాడడానికి, లోకములో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేయడానికి నేను వచ్చాను. దైవ చిత్తాన్ని నెరవేర్చమంటావా, మానవ చిత్తాన్ని నెరవేర్చమంటావా? నీ భావాలు మనుషులకు సంబంధించినవి పేతురు, దేవునికి సంబంధించినవిగా లేవు. బిడ్డా, ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ క్రియలు, నీ భావములు, నీ మాటలు, నీ నడత, నీ జీవితము మనుషులకు సంబంధించినదా, దేవునికి సంబంధించినదా? ఈ లోకానికి సంబంధించినదిగా బ్రతుకుతున్నావా, పరలోకానికి సంబంధించిన బిడ్డగా నీవు జీవిస్తున్నావా? ఈరోజు ప్రభు అడుగుతున్నటువంటి మాట, నీవు ఈ లోకములోని బిడ్డగానే బతుకుతున్నావా, ఈ లోకానికి సంబంధించిన బిడ్డగానే ఉంటున్నావా, ఇంకా లేకపోతే క్రైస్తవ బిడ్డగా నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డగా నీ మాటలు, నీ నడతలు, నీ క్రియలు, నీ పనులు, నీ జీవితములు పరలోకానికి సంబంధించినవిగా ఉంటున్నవా, ఉండవా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాడు. కొలొస్సీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు కూడా చాలా చక్కగా 3వ అధ్యాయములో ఒక మాట అంటూ ఉన్నాడు. 1-2 వచనాలు చూస్తే పౌలు గారు అంటున్నటువంటి మాట, కొలొస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్చుడు, అప్పుడు దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక పరలోకమందలి వస్తువులపై లగ్నము చేయుడు. పౌలు గారు రాస్తున్నటువంటి మాట అండి. మీరు భూలోకమందలి వస్తువులపై కాకుండా పరలోకమందలి వస్తువులపై మీ మనసును లగ్నము చేయుడు. మీరు పరలోకములకు చెందినటువంటి బిడ్డలుగా జీవింపుడు, భూలోకానికి చెందినటువంటి బిడ్డలుగా మీ జీవితములు ఉండకూడదు. మీ మనస్సులు, మీ హృదయములు ఈ లోకానికి సంబంధించినటువంటి వస్తువులపైన కాదు, పరలోకము పైన, పరలోకానికి చెందినటువంటి వస్తువులపైన లగ్నము చేయండి. ఇది పౌలు గారు మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నారు యేసయ్య మాటలను. యేసయ్య మాటలు మీ బ్రతుకులు, మీ భావాలు, మీ ఆలోచనలు, మీ పనులు
ఈ లోకానికి సంబంధించినవిగా ఉన్నవా, నా లోకానికి సంబంధించినవిగా ఉన్నవా బిడ్డ? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఏ లోకానికి సంబంధించినటువంటి బిడ్డగా కాకుండా నా లోకానికి చెందిన బిడ్డగా నీవు బ్రతకాలి. ఈ లోకముపై ఈ లోక ఆకర్షణకు లొంగిపోతూ నీ మనసును ఈ లోక వస్తువులపై లగ్నము చేయకుండా పరలోక వస్తువులపై లగ్నము చేయాలి. పరలోక వస్తువులు, పరలోక ఆలోచనలంటే మంచి, ప్రేమ, కరుణ, దయ, ఇతరులకు సహాయం చేయటం, ఇటువంటివండి. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, లేకపోతే ద్వేషాలు, అసహించుకోటాలు, స్వార్థము, తన్నుకోటాలు, తగవలాడుకోటాలు, గొడవలాడుకోటాలు, ఒకళ్ళని దూషించుకోవటాలు, ఇవి ఈ లోకానికి సంబంధించినవి. వాటిని విడిచిపెట్టి పరలోకానికి సంబంధించినవి అయినటువంటి ప్రేమ, సంతోషము, ఆనందము, కరుణ, జాలి, దయ, ఇతరులకు సహాయము చేయటము, ఇతరులతో మంచిగా పలకరించటం, ఇటువంటివి పరలోకానికి సంబంధించినవి. క్రైస్తవ బిడ్డలుగా, జ్ఞానస్నానము పొందిన బిడ్డలుగా, నన్ను నమ్ముకున్న బిడ్డలుగా మీరు పరలోకానికి సంబంధించిన పనులు చేయండి. పరలోక వస్తువులపై మీ ఆలోచనలు, మీ మనసులు లగ్నము చేయండి. మీ భావములు, బ్రతుకులు పరలోకానికి సంబంధించినవా కాదా ఆలోచన చేసుకుంటూ పరలోకపు బిడ్డలుగా మీరు జీవించండి అంటూ ప్రభు మరి ఒకసారి నాటి వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి గొప్ప విషయం, యేసు ప్రభు చెబుతున్నటువంటి గొప్ప మాట 34-35 వచనాలలో మార్కు శుభవార్త 8వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని సిలువనెత్తుకుని నన్ను అనుసరింపవలను. తన ప్రాణమును కాపాడుకుని చూచువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకును. ఎవడైతే నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము, నా వాక్యము నిమిత్తము, నా స్వార్థ నిమిత్తము తన ప్రాణమును దారపోయడానికి, తన జీవితమును త్యాగము చేయటానికి సిద్ధపడతాడో అటువంటి వాడు తన ప్రాణమును నా రాజ్యములో కాపాడుకుంటాడు, నా రాజ్యములో స్థానం పొందుకుంటాడు. ఇక్కడ పోగొట్టుకున్నటువంటి ఆ జీవాన్ని, ఆ ప్రాణాన్ని అక్కడ పొందుకొని నిత్యముగా నా రాజ్యములో నాతో కలిసి జీవిస్తాడు అంటూ ప్రభు ఈరోజు మాటిస్తున్నాడండి. అందుకేనేమో పేతురు గారు ఒక మాట అడుగుతూ ఉంటారు, అయ్యా అన్నిటినీ విడిచిపెట్టి రమ్మన్నావు, మేము అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాము, మాకేంటయ్యా అంటున్నాడు. మరి మాకేంటయ్యా లాభం అంటున్నాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు ఒక్కసారి చూస్తే, పేతురు ప్రభువుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము నిన్ను అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిని, బిడ్డను, భూములను త్యజించేవాడు ఏ లోకముననే నూరంతలుగా ప్రతిఫలము పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును, హింసలు అనుభవించును, పరలోకములో శాశ్వత జీవితమును పొందును అని ప్రభు అంటున్నాడు. ఎవడైతే నా కోసం శ్రమలు అనుభవిస్తాడో, నా వాక్యము కోసం బాధలు అనుభవిస్తాడో, ఎవరైతే ఈ లోకములో దేనినైనా నా కోసం త్యాగము చేస్తారో వారు ఈ లోకములోనే నూరంతలుగా పొందుకుంటారు. అంతకు మించి నా లోకములో నిత్య జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని పొందుకుంటారంటూ ప్రభు ఈరోజు వాక్యము ద్వారా మరి ఒకసారి గుర్తు చేస్తూ, బిడ్డలారా, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదురై నా కోసం మీరు ఏమి త్యాగము చేయవలసి వచ్చినా భయపడకుండా ప్రేమతో, ఇష్టముతో చేయండి. మీ సిలువనెత్తుకొని నన్ను అనుసరించండి అంటున్నాడు. మీ సిలువనెత్తుకొని నన్ను అనుసరించండి. నన్ను అనుసరించడంలో బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులే పడవలసి వచ్చినా, నా కోసం అక్కచెల్లెలను, అన్నదమ్ములను, మీ కుటుంబాలను, మీ ఆస్తిపాస్తులను త్యాగము చేయవలసి వచ్చినా మీరు భయపడకండి. మీరు దేనిని కోల్పోయినా దానిని అక్కడ పొందుకుంటారు. మీరు ఇక్కడ దేనిని నా కోసం త్యాగము చేసినా మీరు అధికముగా అక్కడ పొందుకుంటారు. మీరు త్యాగము చేసిన దానిని ఈ లోకములోనే నూరంతలుగా పొందుకుంటారు. నా రాజ్యములో నిత్యముగా మీరు శాశ్వతముగా నాతో పాటుగా జీవిస్తారు. ఈ లోకంలో నా కోసం ఒకవేళ ప్రాణము కోల్పోవలసి ఉంటే, నీతి కోసం, న్యాయ కోసం, మంచి కోసం, నా సువార్త కోసం మీరు మీ ప్రాణాలు పణముగా పెట్టవలసి వచ్చినా భయపడకండి. అక్కడ నా రాజ్యంలో శాశ్వతముగా మీరు మీ ప్రాణాలు దక్కించుకుంటారు, శాశ్వతముగా నాతో పాటు జీవిస్తారు అంటూ ప్రభు చాలా చక్కగా ఈనాటి వాక్యములు మనకి ఒక విధమైనటువంటి కావలసినటువంటి అనుగ్రహము దయచేస్తూ ఉన్నారు, మాటిస్తూ ఉన్నారు. మాట తప్పనటువంటి దేవుడు మన యేసయ్య. యేసయ్య చెబుతున్నటువంటి 3 మాటలు ఈరోజు మనము గుర్తు పెట్టుకుందాం. మొదటిగా యాకోబు గారు పలికినట్లుగా
క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవము. కాబట్టి మన విశ్వాసము, మనం తీసుకున్నటువంటి బ్యాప్టిజము ద్వారా మనము మంచి పనులు చేయాలా. మన నడత, మన ప్రవర్తన, మన జీవిత విధానం యేసు ప్రభు మెచ్చేటట్లుగా, యేసయ్య రాజ్యానికి చెందినట్లుగా ఉండాలా. కాబట్టి మంచి పనులు చేద్దాం, మంచి మాటలు మాట్లాడదాం, మంచినే పంచుదాం. రెండవది, మన భావాలు, మన ఆలోచనలు, మన జీవన విధానాలు ఈ లోకానికి సంబంధించినవిగా కాకుండా పరలోకానికి సంబంధించినవిగా ఉండాలి. మనము పరలోకపు బిడ్డలుగా జీవించాలని ప్రభు అంటున్నాడు. మూడవది, పరలోక రాజ్యమును చేరడము కోసం, యేసయ్య బిడ్డలుగా ఈ లోకములో జీవించడం కోసం, యేసయ్య సువార్తకు సాక్ష్యము పలకడం కోసం మనము దేనిని కోల్పోయినా, దేనిని త్యాగము చేయవలసి వచ్చినా సిద్ధపడదాం. తద్వారా ప్రభు అంటున్నాడు, మీరు దేనిని నా కోసం వదిలిపెట్టినా, దేనిని త్యాగము చేసినా కూడా ఈ లోకంలో నూరంతలుగా నా రాజ్యంలో శాశ్వతముగా పొందుకుంటారు. నిత్య జీవితాన్ని నేను మీకు ఇస్తానని ప్రభు మాటిస్తున్నారు. ప్రభు నమ్మినటువంటి బిడ్డలుగా, ఈనాటి వాక్యమును విన్నటువంటి బిడ్డలుగా మంచి జీవితము జీవిద్దాం. ఈ లోకానికి సంబంధించిన బిడ్డలుగా కాకుండా పరలోక వస్తువులపై మన మనసును లగ్నము చేస్తూ పరలోకపు బిడ్డలుగా జీవిద్దాం. యేసయ్యను అనుసరిస్తూ మన సిలువనెత్తుకొని యేసయ్య బాటలోనే మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ, యేసయ్య శిష్యులుగా, అనుచరులుగా యేసయ్యను అనుసరిస్తూ యేసుకు సాక్ష్యము పలుకుతూ జీవిద్దాం. మన మాటలతో పాటు, మన విశ్వాసముతో పాటు మన నడత, మన క్రియలు, మన చేతలు, మన జీవితం కూడా యేసయ్యకు సాక్ష్యము పలికే విధముగా ఉండాలని, అటువంటి గొప్ప జీవితం, మంచి జీవితం, క్రియలు కలిగినటువంటి జీవితము జీవించడానికి కావలసిన శక్తిని, కృపను దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీకోసమే చేస్తూ ఉన్నా. కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవిస్తూ మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం, మీకోసం ప్రార్థనలో పాల్గొని ప్రభుని అడగండి. పరిశుద్ధుడు, ప్రేమమయుడైన యేసయ్య, చక్కని వాక్యాన్ని మాకు అందించావు అయ్యా. మా విశ్వాసము, మా జ్ఞాన స్నానము మా క్రియలలో, మా నడతలో చూపించమని అంటూ ఉన్నా. మేము చేసేటటువంటి పనులు మా మాటలతో పాటుగా మంచి పనులు చేసే విధముగా, మంచి ఆలోచనలు చేసే విధముగా, ఇతరులకు ఉపయోగపడే జీవితము జీవించలాగున మాకు కావలసినటువంటి మంచి మనస్సును దయచేయండి. అదేవిధంగా ఈ లోకానికి సంబంధించిన బిడ్డలుగా కాక పరలోకపు బిడ్డలుగా మేము జీవించడానికి కావలసినటువంటి శక్తిని, కృపను, దయను అనుగ్రహించండి అయ్యా. మేము ఈ లోకంలో ఏమి నీ కోసం వదిలిపెట్టినా కూడా నూరంతలుగా ఇస్తానని మాటిచ్చావు. శాశ్వత జీవితమును పొందుకుంటామని మాటిచ్చావు. కాబట్టి నీ వాక్యానుసారము మేము మంచి మాటలు, మంచి నడతలు, మంచి జీవితము జీవించటానికి మా కోసము మాత్రమే కాకుండా నీ కోసం, నీ వాక్యం కోసం, నీ వాక్యానికి సాక్ష్యము పలికేటటువంటి ఇతరులకు ఉపయోగపడే మంచి జీవితము జీవించటానికి మాకు మంచి మనస్సునివ్వండి. నీ వంటి మంచి ప్రేమను దయచేయండి. తద్వారా దేవుని ప్రేమిస్తూ ఆ ప్రేమను తోటి వారికి పంచుతూ మేము కూడా క్రీస్తు ప్రభుకు సాక్ష్యము పలికేటటువంటి మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని, కృపను, దయను అనుగ్రహించమని ప్రార్థనలో పాల్గొంటూ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని నీ పరిశుద్ధ హస్తాలతో దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదిస్తూ, మీ ఉద్దేశాలు, తలంపులు, కోరికలన్నీ కూడా ప్రభు తీరుస్తూ, మీ రోగములు నయం చేస్తే సంపూర్ణ స్వస్థతను, ఆయురారోగ్య భాగ్యాలను, శాంతి సమాధానాలను మీ అందరికీ దయచేదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. God bless you all.